సో ఇప్పుడు జేఈ విషయానికి వచ్చేసరికి మీరు ఇందాక CBT 1లో 4 సబ్జెక్టులు ఉంటాయని కూడా చెప్పారు ఇందాక. సో సబ్జెక్టుల వారీగా ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్. సో మనం రీజనింగ్ మీద గ్రిప్ తెచ్చుకోవాలని అంటే ఏ విధంగా చదవాలి ఒకసారి? మనం రీజనింగ్ వచ్చేసి ఓకే. రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఓకే. మనకు గ్రిప్ రావాలంటే ఏం లేదండి, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే. మనకు తెలిసిందే, చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుతున్నాం. ఓకే. మనం ఏదైనా ఆల్మోస్ట్ నీకు కొంచెం సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే చాలు. ఓకే. మార్కెట్లో చాలా బుక్స్ ఉంటుంది. ఓకే. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఓకే. కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటుంది. ఓకే. మీరు ఆన్లైన్ వెళ్ళొచ్చు, ఓకే. ఆఫ్లైన్ వెళ్ళొచ్చు. ఓకే. కొంచెం సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే మీరు ఆన్లైన్లో కొన్ని కోర్సులు తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఓకే. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. డైలీ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. మీరు ప్రాక్టీస్ చేసే ముందు ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మాత్రం ఖచ్చితంగా గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ గ్యాదర్ చేసుకొని అండ్ సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకోవాలి. సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ స్టడీ హాల్లో ప్రిపేర్ అయితే స్టడీ హాల్లో లేదా ఇంట్లో కూర్చొని మీ స్టడీ టేబుల్ ఉంటుంది కదా, మీ స్టడీ టేబుల్ మీద పెట్టుకొని ఎవ్రీడే సిలబస్ పక్కా చూడాలి. ఓకే. ఎవ్రీడే చూడాలి. ఓకే. సో సిలబస్ ముందు పెట్టుకొని ప్రిపేర్ అవ్వడం చేస్తేనే కొంచెం స్టాండర్డ్ ఉంటుంది. ఓకే. సో జిఎస్ మీరు ఇందాక చెప్పారు. జిఎస్లో వచ్చేసరికి మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్, జనరల్ సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్ చదవాలని చెప్పి. సో వీటికి ఏమైనా స్టాండర్డ్ బుక్స్ లిస్ట్ ఏమైనా ఉంటుంది? స్టాండర్డ్ బుక్స్ అంటే నేను ప్రిపేర్ అయిందైతే ఓకే. మనం ఇంగ్లీష్ మీడియం లూసెంట్స్ అండి. లూసెన్స్. జనరల్ సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్కి ఓకే. లూసెంట్ ఈజ్ ద బెస్ట్ అండి. ఓకే. థియరటికల్గా అది కొంచెం మనకు సబ్జెక్ట్ ఇస్తుంది. ఓకే. అండ్ అంటే అంత మామూలుగా అంత ఎవ్రీ పెద్ద చాలా మ్యాటర్స్ కాకుండా మనం ఎంత చదవాలో అంతే ఉంటుంది. అలా ఓకే. ఎంత చదవాలో అంత మాత్రమే ఉంటుంది ఓకే. లూసెంట్స్. ఓకే. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, బిట్ పాయింట్స్ ఉంటాయి, సాలిడ్ పేపర్స్ ఉంటుంది. ఓకే. ఆ సాలిడ్ పేపర్స్ కోసం వైసిటీ ఓకే. యూత్ కాంపిటీషన్ టెస్ట్ ఓకే. టైమ్స్ అని ఉంటాయి. ఓకే. వైసిటీ అనేది మనకు ఇంగ్లీష్ మీడియంలో కూడా దొరుకుతుంది. ఓకే. అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, సాలిడ్ పేపర్స్ కోసం. అది ఓకే. మనకు థియరిటికల్ కావాలంటే లూసెంట్ బుక్స్ దొరుకుతాయండి. ఓకే.